హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు వీడియోలో మనం 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిలప్ చేయాలనేటువంటి దాని వివరాలు ఇప్పుడు మీకు తెలుపుతానమాట అండి. ప్రజాపాలనలో రేపటి నుంచి 28th డిసెంబర్ నుంచి 6th జనవరి వరకు దీనికి సంబంధించినటువంటి దరఖాస్తులు తీసుకుంటున్నట్లుగా తెలపడం జరిగిందనమాట అండి. ఈ ప్రజాపాలన దరఖాస్తులో మనం చూసుకున్నట్లయితే కనుక ఉన్నటువంటి పథకాలు మహాలక్ష్మి పథకము, రైతు భరోసా పథకము, గృహజ్యోతి పథకము, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాల గురించి అని చెప్పేసి అప్లికేషన్ అనేటువంటిది ఇస్తున్నట్లుగా తెలపడం జరిగిందనమాట. మొత్తం ఈ 5 స్కీమ్స్కి సంబంధించినటువంటి ఫిలప్ అనేటువంటిది ఒక్క దాంట్లో మనం చేసుకునే రకంగా ఈ ఫిలప్ అనే ఫామ్ అనేటువంటిది మనకి పొందుపరచడం జరిగిందనమాట అండి. ఇప్పుడు మనం ఫామ్ ఫిలప్లోకి మనం వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కుటుంబ వివరాలు మనం చూసుకున్నట్లయితే కనుక దరఖాస్తుదారు లేకపోతే ఇంటి యజమాని పేరు అనేటువంటిది ఇక్కడ రాయాలన్నమాట అండి. ఇక్కడ మనం ఎవరైతే ఇంటి యజమానిగా ఉన్నారో వాళ్ళ పేరు అనేటువంటిది మనం ఇక్కడ రాయాలన్నమాట. సో ఫస్ట్ వారి పేరు అనేటువంటిది రాస్తాను. నేను మీ ఇంటి యజమాని పేరు అవ్వాలనేటువంటిది వారి పేరు రాయండి. మ్యాక్సిమం లేడీస్ పేరు అనేటువంటిది కాంగ్రెస్ గవర్నమెంట్ ఎక్కువ తీసుకొస్తుంది కాబట్టి ఎక్కువ లేడీస్ పేరు అనేటువంటిది ఓరియంటేషన్గా తీసుకోండి అండి. సో ఇంటి యజమాని పేరు అనేటువంటిది ఇప్పుడు నేను మీకు ఇక్కడ రాస్తున్నాను. సపోజ్ లక్ష్మి అనేటువంటి పేరు అనమాట అండి. దరఖాస్తుదారు ఒకవేళ స్త్రీ అయితే స్త్రీ, పురుషుడైతే పురుషుడు, ఇతరులైతే ఇతరులు అని చెప్పేసి ఇవ్వాలి. అదే రకంగా వారి యొక్క కేటగిరీ ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ, బీసీ అయితే బీసీ, మైనారిటీ అయితే మైనారిటీ, ఇతరులు అయితే ఇతరులు ఏదనేటువంటిది మీరు అక్కడ మెన్షన్ చేయాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది ఇక్కడ ఇవ్వాలన్నమాట అండి. ఇక్కడ చూస్తే డేట్ ఇవ్వాలి, ఇక్కడేమో మంత్ ఇవ్వాలి, ఇక్కడేమో ఇయర్ ఇవ్వాలన్నమాట. సో ఫస్ట్ వచ్చేసేసి డేట్ అనేటువంటిది ఇక్కడ మీరు ఇవ్వాలి, నెక్స్ట్ వచ్చేసి మంత్ ఇక్కడ ఇవ్వాలి, నెక్స్ట్ ఇయర్ అనేటువంటిది ఇక్కడ మీరు మెన్షన్ చేయాలన్నమాట అండి. ఈ రకంగా డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది ఇవ్వాలి. నెక్స్ట్ ఆధార్ నెంబర్ అనేటువంటిది ఇక్కడ మనం ఫిలప్ చేసుకోవాలి. సపోజ్ 1 2 3 4 5 6 7 8 9 0 1 2 అనేటువంటిది నేను మీకు ఎగ్జాంపుల్కి ఇవ్వడం జరిగిందనమాట. సో ఆధార్ నెంబర్ అనేటువంటిది ఇక్కడ మీరు రాయాలి. అదే రకంగా యూఐడి నెంబర్ ఏదైతే రేషన్ కార్డ్ నెంబర్ ఏదైతే ఉందో ఆ రేషన్ కార్డ్ నెంబర్ అనేటువంటిది ఇక్కడ మీరు మెన్షన్ చేయాలన్నమాట అండి. అదే రకంగా ఇక్కడ ఎవరైతే ఇంటి యజమానుడి పేరు ఏదైతే పెడతామో వారి యొక్క మొబైల్ నెంబర్ అనేటువంటిది ఇక్కడ మీరు మెన్షన్ చేయాలని చెప్పేసి ఇందులో మీకు ఇవ్వడం జరిగిందనమాట అండి. సో వాళ్ళ యొక్క మొబైల్ నెంబరే, అది కూడా వర్కింగ్ కండిషన్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్ అనేటువంటిది ఇవ్వాలన్నమాట అండి. ఎందుకంటే దీంట్లో మీకు అలర్ట్స్ అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఇంటి యజమానుడి పేరు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వృత్తి ఏంటి అనేటువంటిది, వారి ఆక్యుపేషన్ అనేటువంటిది ఎంప్లాయా, సెల్ఫ్ ఎంప్లాయా లేకపోతే ఏంటి అనేటువంటిది ఇందులో మనం మెన్షన్ చేయాలన్నమాట అండి. ఒకవేళ లేడీ అయితే కనుక హౌస్ హోల్డ్ అయితే కనుక హౌస్ ఉమెన్ అని మీ ఇష్టం వచ్చింది రాసుకోవచ్చు అనమాట అండి. నెక్స్ట్ ఎవరైతే దరఖాస్తుదారు ఉన్నారో వారి యొక్క ఫోటో అనేటువంటిది ఇక్కడ ఫిక్స్ చేయాలన్నమాట. దరఖాస్తుదారు సంఖ్య అనేటువంటిది ఇది వాళ్ళు ఫిలప్ చేసుకుంటారు. నెక్స్ట్ ఇందులో చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యుల వివరాలు ఆల్రెడీ మనకి ఇక్కడ ఇంటి యజమానుడి పేరు రాసిస్తాం కాబట్టి మిగతా వాళ్ళ పేర్లు అనేటువంటిది యాడ్ ఆన్ కింద మనం రాసుకోవాలన్నమాట. మిగతా వాళ్ళ పేర్లు అనేటువంటిది మనం ఇక్కడ రాసుకోవాలి. వాళ్ళతో ఉన్నటువంటి రిలేషన్, వాళ్ళ యొక్క పురుషుడైతే పురుషుడు, స్త్రీ అయితే స్త్రీ, వాళ్ళ యొక్క పుట్టిన తేదీ, ఆధార్ నెంబర్ అనేటువంటిది రాయాలి. సో ఇలానే మనం మిగతా అంటే ఇంట్లో ఎంతమంది అయితే మెంబర్స్ ఉంటారో వారికి సంబంధించినటువంటి ఫామ్ నేమ్స్, వారి యొక్క పేరు, వారి యొక్క దరఖాస్తు దానితో వారికి ఉన్నటువంటి రిలేషన్, సన్ అయితే సన్ను, డాటర్ అయితే డాటర్, ఈ రకంగా మనం మెన్షన్ చేసేయాలన్నమాట అండి. వారి యొక్క పుట్టిన తేదీ, అదే రకంగా ఆధార్ నెంబర్ అనేటువంటిది మెన్షన్ చేయడంతో మీకు ఫామ్లో ఉన్నటువంటి ఫస్ట్ పేజ్ అనేటువంటిది అయిపోతుంది. ఇప్పుడు మనం సెకండ్ పేజ్లోకి మనం వెళ్తాం. సెకండ్ పేజ్లో చూసుకున్నట్లయితే కనుక అడ్రస్ అనేటువంటిది ఇవ్వాలన్నమాట. ఇందులో మనం హౌస్ నెంబర్తో పాటు లేకపోతే మీరు అపార్ట్మెంట్లు ఉంటే కనుక అపార్ట్మెంట్ నెంబర్స్తో పాటుగా మీ టోటల్ అడ్రస్ అనేటువంటిది ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. మీరు ఉన్నటువంటి గ్రామం, మున్సిపాలిటీ, వార్డ్ నెంబరు, మండలం, జిల్లా అనేటువంటిది ఇందులో మీరు మెన్షన్ చేయాలన్నమాట అండి. ఇప్పుడు మనకి దీంతో ఏమైపోయిందంటే ఫస్ట్ పేజ్ అదే రకంగా సెకండ్ పేజ్ స్టార్టింగ్ అంటే 10th వరకు మనం చూసుకున్నట్లయితే కనుక పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇక్కడతోటి ఎండ్ అయిపోయింది అనమాట అండి. పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇక్కడతోటి ఎండ్ అయిపోయింది. ఇప్పుడు మనం స్కీమ్స్ ఏదైతే మన కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో ప్రారంభించిందో ఆ స్కీమ్స్కి సంబంధించినటువంటి వివరాలు అనేటువంటిది సెకండ్ పేజ్ స్టార్టింగ్ నుంచి మనకి స్టార్ట్ అయిందనమాట అండి. అభయహస్తం గ్యారంటీల పథకాలు లబ్ధి పొందడానికి వివరాలు, కావాల్సిన పథకాల లబ్ధి కొరకు టిక్ చేయండి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అనమాట. ఫస్ట్ మహాలక్ష్మి పథకం ప్రతి నెల 2,500 రూపాయల ఆర్థిక సాయం కావాలనుకున్న వాళ్ళు టిక్ చేయాలి. అదే రకంగా 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కావాలనుకున్న వాళ్ళు టిక్ చేయాలి. మీ యొక్క గ్యాస్ కనెక్షన్ నెంబర్ అనేటువంటిది ఉంటుంది కదండి, ఆ గ్యాస్ కనెక్షన్ నెంబర్ అనేటువంటిది
మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి. అదే రకంగా సరఫరా చేస్తున్నటువంటి కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ లేకపోతే డిస్ట్రిబ్యూటర్ పేరు ఏదైతే ఉందో ఆ డిస్ట్రిబ్యూటర్ పేరు అనేటువంటిది మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ సంవత్సరానికి వినియోగిస్తున్నటువంటి గ్యాస్ సిలిండర్ల సంఖ్య అనేటువంటిది ఇక్కడ మనం మెన్షన్ చేయాలన్నమాట అండి. ఒకవేళ 12 అయితే 12, లేకపోతే 16 అయితే 16, ఏదైతే అంటే మీరు వినియోగిస్తున్నటువంటి సిలిండర్ సంఖ్య అనేటువంటిది మీరు అక్కడ మెన్షన్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ రైతు భరోసా పథకం అనమాట అండి. ఈ రైతు భరోసా పథకం కింద చూస్తే ప్రతి ఏటా 15,000 రూపాయలు అనేటువంటిది అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఒకవేళ రైతు అయితే కనుక రైతు అనే దగ్గర టిక్ పెట్టండి. ఒకవేళ కౌలు రైతు అయితే కనుక కౌలు రైతు అనే దగ్గర టిక్ పెట్టండి. మీరు దేనికి అంటే రైతు దానికి అప్లికబుల్ అయితే రైతుకి పెట్టండి. ఒకవేళ కాదు నేను రైతు కాదు నేను కౌలు రైతుని అన్నట్లయితే కనుక కౌలు రైతుకి టిక్ పెట్టాలన్నమాట. నెక్స్ట్ పట్టాదారు పాస్ పుస్తకం నెంబర్ అనేటువంటిది ఇక్కడ మనం మెన్షన్ చేయాలన్నమాట అండి. నెంబర్ ఏదైతే ఉందో అక్కడ నెంబర్ అనేటువంటిది మనం మెన్షన్ చేయాలి. సాగు చేస్తున్నటువంటి భూమి వివరాలు సర్వే నెంబరు విస్తీర్ణం అనేటువంటిది ఇక్కడ మెన్షన్ చేయాలని చెప్పేసి తెలపడం జరిగిందనమాట అండి. ఒక రక నెక్స్ట్ ఇది రైతులకు ప్రతి ఏటా ఎకరానికి ఇచ్చేటువంటి 15,000 కాకుండా వ్యవసాయ కూలీలకు ఏటా 12,000 రూపాయలు అనేటువంటిది ఇస్తుందన్నమాట. దానికి ఒకవేళ మీరు అప్లికబుల్ అయితే టిక్ అనేటువంటిది కొట్టండి. మీ ఉపాధి హామీ కార్డు నెంబర్ ఏదైతే ఉందో దీనికంటే వ్యవసాయ కూలీలకేమో ఉపాధి హామీ కార్డు నెంబర్ కావాలన్నమాట అండి. అదే రైతుకు లేకపోతే కౌలు రైతులకి అయితే కనుక పట్టాదారు పుస్తకాలు అయితే సరిపోతుందన్నమాట. ఆ నెంబర్ అనేటువంటిది కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట అండి. దాంతో మీకు రైతు భరోసా పథకం అనేటువంటిది అయిపోతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించినటువంటి ఈ స్కీమ్కి ఇల్లు లేని అర్హులైన కుటుంబానికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం ఒకవేళ కావాలనుకున్నట్లయితే కనుక దాన్ని మీరు ఎక్కడ టిక్ పెట్టండి. నెక్స్ట్ ఇది ఫస్ట్ కేటగిరీ అనమాట. ఫస్ట్ కేటగిరీ చూసుకున్నట్లయితే కనుక ఇల్లు లేని అర్హులైన కుటుంబానికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం అనేటువంటి దానికి మనం టిక్ చేసినట్లయితే కనుక దీనికి అప్లికేబుల్ అవుతారు. ఒకవేళ అమరులు మరియు ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం గురించి అన్నట్లయితే కనుక ఒకవేళ అమరవీరుల కుటుంబం అయితే కనుక దానికి టిక్ కొట్టి అమరవీరుని యొక్క పేరు, వారి అమరులైనటువంటి సంవత్సరం, ఏ ఇయర్లో వారు అమరులయ్యారు, అదే రకంగా ఎఫ్ఐఆర్ నెంబర్ ఒకవేళ వారి పేరు మీద ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ నెంబర్ ఉంటే అది, దాంతోపాటుగా డెత్ సర్టిఫికేట్ నెంబర్ ఏదైతే హాస్పిటల్ ఇష్యూ చేస్తుందో మన మున్సిపాలిటీ ఆఫీస్ ఏదైతే ఇష్యూ చేస్తే ఆ నెంబర్ అనేటువంటిది మీకు ఇస్తే కనుక దాంట్లో అందులో ఫిలప్ చేయాలి. అదే రకంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా, అవునా కాదనేటువంటిది ఉంటుంది. అవునైతే అవును, కాదైతే కాదని చెప్పేయాలి. ఒకవేళ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నట్లయితే కనుక సంబంధిత ఎఫ్ఐఆర్ నెంబరు మరియు సంవత్సరం అనేటువంటిది ఇందులో మనం మెన్షన్ చేయాలన్నమాట అండి. అదే రకంగా ఒకవేళ జైలుకు వెళ్ళినట్లయితే కనుక వారి యొక్క వివరాలు, జైలు పేరు అంటే ఏ జైలుకి వీళ్ళు జైలుకి వెళ్ళారు, అదే రకంగా అది ఉన్నటువంటి స్థలం ఏ స్థలంలో ఉంది, శిక్షా సంబంధిత వివరాలు అంటే 1 ఇయర్ వరకు ఉన్నారా లేకపోతే 2 ఇయర్స్ వరకు ఉన్నారా అనేటువంటి శిక్షా సంబంధించిన వివరాలు కూడా ఇందులో మీరు మెన్షన్ చేయాలండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక గృహజ్యోతి పథకం అనమాట అండి. ఈ పథకం కింద చూసుకున్నట్లయితే కుటుంబానికి వచ్చేసి ప్రతి నెల 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. ఇందులో చూసుకున్నట్లయితే కనుక మీ నెలసరి గృహ విద్యుత్ వినియోగం అనేటువంటిది 0 నుంచి 100 యూనిట్లు అయితే కనుక దానికి టిక్ పెట్టాలి, లేకపోతే 100 నుంచి 200 యూనిట్లు అయితే కనుక దానికి టిక్ పెట్టాలి, లేకపోతే 200 పైన యూనిట్లు అయితే కనుక దానికి టిక్ పెట్టాలి. దీంట్లో ఈ మూడిట్లో ఏది మీరు యూజ్ చేసేటువంటి మంత్లీ యూనిట్స్ ఎంత అవుతున్నాయో దానికి మీరు టిక్ కొట్టుకున్న తర్వాత గృహ వినియోగ విద్యుత్ మీటర్ కనెక్షన్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ మీటర్ కనెక్షన్ నెంబర్ అనేటువంటిది ఇక్కడ మనం మెన్షన్ చేయాలన్నమాట అండి. ఆ మెన్షన్ చేసేస్తే ఈ గృహజ్యోతి పథకానికి కూడా వారు అప్లికేబుల్ అయిపోతారనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే చేయూత పథకం. ఈ చేయూత పథకంలో మనం చూసుకున్నట్లయితే కనుక చేయూత పథకం కింద నెలకు వచ్చేసి 4,000 రూపాయలు మరియు దివ్యాంగులకు పెన్షన్ చూసుకున్నట్లయితే కనుక 6,000 రూపాయలు పొందేందుకు ఈ క్రింది వివరాలు తెలపని అని చెప్పేసి ఇవ్వడం జరిగిందనమాట. ఒకవేళ దివ్యాంగులైతే కనుక దానికి సంబంధించిన టిక్ కొట్టి ఆ సర్టిఫికేట్ నెంబర్ అనేటువంటిది వేయాలి. ఒకవేళ దివ్యాంగులు కాకుండా ఇతరులు అంటే 4,000 రూపాయలు వర్తించేటువంటి వారికి చూసుకున్నట్లయితే కనుక వాళ్ళు ఒకవేళ వృద్ధాప్యం అయితే కనుక వృద్ధాప్యం అని చెప్పి టిక్ కొట్టాలి. గీత కార్మికులు అయితే గీత కార్మికులని, డయాలిసిస్ బాధితులు అయితే డయాలిసిస్ బాధితులని, బీడీ కార్మికుల జీవనభృతి అయితే బీడీ కార్మికుల జీవనభృతి అని, ఒంటరి మహిళ జీవనభృతి అయితే ఒంటరి మహిళ జీవనభృతి అని, వితంతువు అయితే వితంతువు అని చెప్పేసి, చేనేత కార్మికులు అయితే చేనేత కార్మికులని, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు అయితే ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులని, ఫైలేరియా బాధితులు అయితే ఫైలేరియా బాధితులని, బీడీ టీకేదారు జీవన వృత్తి అయితే కనుక బీడీ టీకేదారు చికెన్ వృత్తి దేనికైతే మీరు అప్లికేబుల్ అవుతారో దానికి సంబంధించినటువంటి టిక్ అనేటువంటిది మీరు కొట్టాలన్నమాట అండి. సో ఈ రకంగా మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ పేజ్లో వచ్చేసి
ఆ కుటుంబానికి సంబంధించినటువంటి పర్సనల్ డీటెయిల్స్ అన్ని అందులో వెళ్ళిపోతాయి. సెకండ్ పేజ్ నుంచి చూసుకున్నట్లయితే కనుక కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తానని చెప్పినటువంటి 5 పథకాలు ఏవైతే ఉన్నాయో 5 పథకాలకు సంబంధించినటువంటి ఫిల్అప్ అనేటువంటిది ఇందులోనే మీకు అయిపోతుంది అనమాట అండి. మళ్ళీ మనం సదరంగా మళ్ళీ సపరేట్గా ఏమి చేయాల్సిన అవసరం లేదు. సో ఇవి గుర్తుపెట్టుకోనండి. ఈ ప్రజావానికి సంబంధించినటువంటి ప్రజాపాలనకు సంబంధించినటువంటి అప్లికేషన్ అనేటువంటిది రేపటి నుంచి 6th జనవరి వరకు ఉంటుందన్నమాట. ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక ఇది గ్రామాల్లో దీన్ని అప్లికేబుల్ చేస్తున్నట్లుగా తెలపడం జరిగిందనమాట అండి. గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామానికి సంబంధించినటువంటి ఎవరైతే ఉంటారో మెయిన్ పర్సన్స్, ఆ మెయిన్ పర్సన్స్ వచ్చేసి ఇస్తారు. ఎవరైతే లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళేటువంటి అవకాశం లేకుండా వాళ్ళే డైరెక్ట్ గవర్నమెంట్ వచ్చేసి ప్రజల వద్దకు వచ్చేసి వాళ్ళే ఫిల్అప్ చేసుకుని వెళ్తారు. ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు, దీని గురించి అని చెప్పేసి ఏ విధమైనటువంటి ఎవరికి డబ్బులు చెల్లించాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి కూడా తెలపడం జరిగిందనమాట అండి. జతపరచవలసినటువంటి పత్రాలు, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. ఇందులో మీరు చూసుకున్నట్లయితే ఆధార్ కార్డ్ జిరాక్స్ అనేటువంటిది కంపల్సరీ అనమాట అండి. అదే రకంగా తెల్ల రేషన్ కార్డ్ జిరాక్స్ అనేటువంటిది కంపల్సరీ అనమాట. సో ఈ పథకాలకి మెయిన్ అప్లికేబుల్ కావాలంటే కనుక వాళ్ళు కంపల్సరీ వైట్ రేషన్ కార్డ్ హోల్డర్ అయి ఉండాలన్నమాట అండి. వైట్ రేషన్ కార్డ్ హోల్డర్ అయినటువంటి వారు దీనికి అన్ని పథకాలకు అప్లికేబుల్గా ఉండడం జరుగుతుంది అనమాట అండి. సో ఎవరికైతే వైట్ రేషన్ కార్డు ఉందో వారు తప్పనిసరిగా వీటికి అప్లై చేసుకోవచ్చు. అదే రకంగా ఇంకా రేషన్ కార్డు ఎవరైతే అప్లై చేసుకోలేదో వారికి కూడా రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి రేపటి నుంచి ప్రాసెస్ అనేటువంటి స్టార్ట్ అవుతున్నట్లుగా గవర్నమెంట్ తెలపడం జరిగిందనమాట అండి. వాళ్ళు కూడా అంటే రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా రేషన్ కార్డు సంబంధించినటువంటి అప్లికేషన్ అనేటువంటి చేసుకోవచ్చు. పైన సమర్పించిన వివరాలన్నీ వాస్తవం అని ధృవీకరిస్తున్నాను. ఇది అగ్రిమెంట్ అనమాట అండి. అంటే అగ్రీ చేస్తున్నట్లు పైన ఏదైతే ఇచ్చినటువంటి పేరు కానీ అడ్రస్ కానీ లేకపోతే కుటుంబ సభ్యుల నెంబర్లు కానీ అన్నీ మనం ఇచ్చినటువంటి అన్ని జిరాక్స్ కాపీస్ ఇవన్నీ కూడా అన్నీ నా ద్వారా నేను సమర్పించానని చెప్పేసి ఇవన్నీ వాస్తవం అని చెప్పేసి మనం అగ్రీ చేస్తున్నట్లుగా మన సంతకం అనేటువంటిది ఇక్కడ చేయాలన్నమాట అండి. ఇక్కడ సంతకం చేసిన తర్వాత నెక్స్ట్ పేరు అనేటువంటిది కూడా మనం సపరేట్గా పేరు అనేటువంటిది మనం రాయాలి. తర్వాత అప్లికెంట్ డేట్ అనేటువంటిది మనం రాసేసిన తర్వాత ఇక్కడతోటి మన ఫామ్ ఫిల్అప్పింగ్ అనేటువంటిది అయిపోతుంది అనమాట అండి. ఇక లాస్ట్ పేజ్లో మనం చూసుకున్నట్లయితే కనుక ప్రజాపాలన దరఖాస్తు రసీదు, ఇది మనం చూసుకున్నట్లయితే కనుక ఇది రసీదు అనేటువంటిది మనకి ఇస్తారనమాట. ఈ ఫామ్ అనేటువంటిది మనం అన్నీ సబ్మిట్ చేసిన తర్వాత ఎవరైతే వాళ్ళు తీసుకుంటారో వాళ్ళు దీనికి సంబంధించినటువంటి దరఖాస్తుదారుని యొక్క సంఖ్య ఎంత, అదే రకంగా వార్డ్ కోడ్ ఎంత, వారి పేరు, వారి భర్త పేరు, అదే రకంగా మహాలక్ష్మి పథకానికి అప్లికేబుల్ అయితే మహాలక్ష్మి పథకము, ఇందిరమ్మ ఇళ్ళకి అప్లికేబుల్ అయితే గృహజ్యోతి పథకం, చేయూత పథకం, రైతు భరోసా పథకం, ఇట్లా ఏ పథకానికి అప్లికేబుల్ అయితే వాటన్నిటికి టిక్ కొట్టేసేసి మన ఉన్నటువంటి మున్సిపాలిటీ పేరు రాస్తారు, వార్డ్ నెంబర్ రాస్తారు, నెక్స్ట్ ఉన్నటువంటి మండలం రాస్తారు, నెక్స్ట్ జిల్లా రాస్తారు, నెక్స్ట్ డేట్ అనేటువంటిది రాస్తారనమాట అండి. నెక్స్ట్ అధికారి సంతకం అనేటువంటిది ఇక్కడ చేస్తారు. ఆయన యొక్క పేరు, ఆయన యొక్క హోదా, దాంతోపాటుగా స్టాంప్ అనేటువంటిది ఉంటుందన్నమాట, గవర్నమెంట్ స్టాంప్. సో ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే ఏదైతే 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో ఈ రకంగా ఫిలప్ చేస్తారంటే మ్యాక్సిమం గవర్నమెంట్ అఫీషియల్సే వచ్చేసి మన దగ్గరికి వచ్చి వాళ్ళే అంతా చూసుకుని అప్లై చేస్తారని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఈ అప్లికేషన్ ఫామ్ అనేటువంటిది రిలీజ్ చేసినప్పుడు తెలపడం జరిగింది. సో ఎవరి దగ్గరికి వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా గవర్నమెంటే పీపుల్ దగ్గరికి వచ్చేసి వాళ్ళ ఇంట్లోకి వచ్చేసి ఆ ఫామ్స్ అన్ని ఫిలప్ చేసేసుకుని వెళ్తుంది. అయితే వీళ్ళు వచ్చేలోపు మీరు ఈ ఫామ్స్ అయితే కంపల్సరీ ఫిలప్ మీ దగ్గర పెట్టుకోవాలండి. వైట్ రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్ అనేటువంటి వీటిని మాత్రం మీరు మీ దగ్గర పెట్టుకుని జిరాక్స్ కాపీలు ఉండించుకున్నట్లయితే అలా రకంగా ఎవరైతే హోల్డర్ ఎవరైతే ఉన్నారో కుటుంబ యజమాని ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఫోటో ఇవన్నీ మీరు దగ్గర పెట్టుకుని వాళ్ళు వచ్చేలోపు ఇవన్నీ మీరు దగ్గర పెట్టించుకున్నట్లయితే కనుక వాళ్ళ స్వయాన మీకు ఫామ్ ఫిలప్ చేసేసి మీకు ఇచ్చేస్తారనమాట అండి. సో ఫ్రెండ్స్ ఇదండి 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ అనేటువంటిది ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది మీకు తెలపడం జరిగిందనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.